వాతావరణ మార్పుల వల్ల అమెరికా, కెనడాలో కార్చిచ్చులు కొనసాగుతూనే ఉన్నాయి. వాషింగ్టన్ రాష్ట్ర పరిధిలోని అటవీ ప్రాంతంలో అగ్నికీలలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. మంటల వల్ల 4,50,000 ఎకరాలు బూడిదయ్యాయి. అవి సమీప నగరాలకు కూడా వ్యాపిస్తుండటంతో మంటలను అదుపులోకి తీసుకురావడానికి 4,000 మంది అగ్నిమాపక సిబ్బంది కృషి చేస్తున్నారు. తూర్పు వాషింగ్టన్లో సుమారు 2,30,000 మంది నిర్వాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రస్తుతం 3,000 ఎకరాల్లో అగ్నికీలలు చురుగ్గా ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. బలమైన గాలులు వీస్తుండటం వల్ల మంటలు అదుపు చేయడం సవాల్గా మారింది. Francis is wall-to-wall cars now. Oh my God. Oh Jesus. వాషింగ్టన్లోని సుమారు 4,000 నివాసాలకు ముప్పు పొంచి ఉంది. స్పోకెన్ ప్రాంతంలో మంటలు విస్తరిస్తుండటంతో 200 ఇళ్లు, పలు ప్రభుత్వ కార్యాలయాలు, హాస్పిటల్స్ ఖాళీ చేయించినట్టు మేయర్ లిజా బ్రౌన్ తెలిపారు. స్పోకానేలోని ఓల్డ్ ట్రయల్స్, ఫెయిర్వ్యూల్లో వేర్వేరుగా కార్చిచ్చు మొదలైందని, ప్రస్తుతం పరిస్థితి ప్రమాదకరంగా మారిందని వాషింగ్టన్ గవర్నర్ బాబ్ ఫెర్గ్యూసన్ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. 5 కోట్ల మందికి పైగా అమెరికన్లపై కార్చిచ్చు ప్రభావం పడనుంది. All right, roll the windows up. Francis is wall-to-wall cars now. Oh my God. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.